అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, పూనం యాక్చువల్గా ఏ విషయంనైనా కరాఖండిగా ధైర్యంగా చెప్పే డైనమిక్ లేడీ యాక్చువల్గా చెప్పాలంటే. చాలా మందితో నమ్మి మోసపోయింది అండ్ వాళ్ళని టార్గెట్ చేస్తే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ధైర్యంగా మాట్లాడుతుంది. ఎవరు ఎంతమంది ఎన్ని తిట్టినా ఏం చేసినా ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా అసలు భయపడదు. ఆ టైప్ లేడీ అనమాట. అంటే తప్పు చేసినాడు ఏదో రోజు వాడి వాడే చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది, అంతకుమించి ఇంకేంలా. ఆమె కోరిక కూడా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం శాంతి విషయంలో ఒక రాంగ్ స్టెప్ తీసుకుంది అనిపించింది నాకు. శాంతికి ఫోటోలు వీడియోలు పూనం చూడలా, పూనం ఇష్యూ చూస్తుంది. ఒక ఎలిగేషన్స్ వచ్చాయి, నా బిడ్డకి తండ్రి ఎవరు అని ఒక ఎలిగేషన్ పాస్ అవుతుంది. అది చాలా దారుణం. ఎందుకంటే ఆ పాపకి బాబుకి రేపటి రోజు అమ్మో చాలా మంది ఏరాని మీ నాన్న ఎవరు అని ఇంత డిస్కషన్ జరుగుతుంది. ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతాడు యాక్చువల్ చెప్పాలి అంటే. మొన్న విజయసాయి రెడ్డి అదేదో అక్రమ సంబంధం ఈ అబ్బాయి అంట ఎక్కడైనా కనబడితే నువ్వేనంటగా అదేదో అని అడుగుతారు. తన వల్ల కాదు యాక్చువల్లీ, తీసుకోలేరు చాలా మంది, పైగా తీసుకునే వయసు కూడా కాదు అట్లాంటిది. అండ్ సరే ఒక ఎలిగేషన్స్ అయితే పాస్ అవుతా ఉంది, ధైర్యంగా పోరాడండి ఎడవకండి అని చెప్పడం. అయితే ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతి ధైర్యంగా మాట్లాడుతుంది మీడియాలో. ధైర్యంగా అంటే తప్పు చేసిందో లేదో తర్వాత సంగతి, ధైర్యంగా అయితే మాట్లాడుతుంది. విషయాలన్నీ ఖరాఖండిగా కొట్టేస్తుంది. లైవ్ లో వాళ్ళ హస్బెండ్ ని ఆమెను కూర్చోబెట్టినా సరే గట్టిగా వాదిస్తుంది. నేను తప్పు చేయలేదు, నా బిడ్డకు తండ్రి పలానా సుభాషే, విజయసాయి రెడ్డి కాదు, ఆయనకి 68 నాకు 38, అట్లా ఎట్లా జరుగుతుంది, నువ్వేమనుకుంటున్నావు, అది గట్టిగా పోరాడుతుంది. పూనం చాలా ధైర్యవంతురాలు. అవును, ఆమె ఏదైనా ధైర్యంగా మాట్లాడొద్దన్నారు కదా, ఏం ధైర్యంగా మాట్లాడింది? గతంలో ఆమె స్టేట్మెంట్స్ చూస్తే ఎక్కడ కూడా క్లారిటీ అనిపించలేదు. క్లారిటీ అంటే గురూజీ అంటది డైరెక్ట్ గా త్రివిక్రమ శ్రీనివాసన్. ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు చెప్పాలి? యాక్చువల్లీ ఒకరి పేరు తీసుకొని ఎందుకు చేయాలి? ఎలిగేషన్ చేసినప్పుడు ఎలిగేషన్ చేయాలా, అది ఎలిగేషన్ కాదు యాక్చువల్లీ. చేశాడు అసలు ఎలిగేషనే కాదు, చెప్పకుండా ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యేలా రాస్తుంది. వాళ్ళని టెన్షన్ పెడుతుంది. మిగతా వాళ్ళకి అర్థమైన వాళ్ళు అర్థమైనట్టుగా స్పందిస్తున్నారు, అర్థం కానట్టుగా తప్పుడు సలహాలు అంటది, తప్పుడు సలహాలు ఇచ్చాడు అని అంటది. ఎగ్జాక్ట్లీ, అది ఆమె అనుభవించిన అనుభవాలని చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది. చాలా మంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన ఎవరితో అయితే వర్క్ చేశాడో, ఎవరు సినిమాలు డైరెక్ట్ చేశాడో వాళ్ళందరూ కూడా ఆయన నిజంగా గురూజీ లాగా చాలా మ్యాటర్ ఉంది, చాలా తత్వం ఉంది ఆయన దగ్గర, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు అని చెప్పి అంటూ ఉంటే, ఒక అమ్మాయి ఈ విధంగా పూనం కౌర్ అలా అంటాం అనేది మనం ఏ విధంగా చూడాలి? ఈమె యొక్క ఆలోచన విధానంలో కానీ ఆమె యొక్క మైండ్ సెట్లో కానీ లోపం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ గురూజీ కూడా ఎవరైతే ఆయన బాగా అభిమానించే మనిషి ఉన్నాడో ఆయన కూడా ఆ గురూజీని వాడుకొని కూడా ఆయన చేత ఈ పనులన్నీ కూడా చేయించవచ్చు కదా. అసలు అవతల మనుషులు కూడా కరెక్ట్ అయిన మనం ఎందుకు అనుకోవాలి? ఈమె అయినా సరే ధైర్యంగా, అంటే అవతల మనిషిని ఒక ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఆ మనిషికి సంబంధించిన వాళ్ళ సైన్యం అంతా కూడా ఈమె మీద పడి పిచ్చ బూతులు తిడుతుంటారు. అయినా సరే ధైర్యంగా నిలబడుతుంది అంటే నిజం నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు కదరా, పోన్లే చావండి అన్నట్టుగా ఆమె ధైర్యంగా ఉంది.